ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఒకటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఏఐ వృద్ధి చెందుతున్నట్లుగా దీనితో పాటు కొన్ని తీవ్రమైన ప్రమాదాలు కూడా వస్తున్నాయి. ఏఐని అనేక రంగాల్లో ఉపయోగించటం వల్ల మనం అనేక ప్రయోజనాలు పొందినా అది మనకు మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే అనేక ప్రమాదాలను కలిగించవచ్చు. ప్రధానంగా మొదటి ప్రమాదం ఏంటంటే ఉద్యోగాల నష్టాలు. ఏఐ మరియు రోబోట్స్ మనుషుల పనులను స్వీకరించటంతో అనేక రంగాలలో ఉద్యోగాలు పోవచ్చు. ఉదాహరణకి ఫ్యాక్టరీల్లో పునరావృతమైన పనులను రోబోట్స్ చేయటం ప్రారంభించటంతో చాలామంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇది పేదరికం, ఉద్యోగాల కోల్పోవడం, ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితిని కలిగించవచ్చు. ఇంకొక ముఖ్యమైన ప్రమాదం ఏఐ నియంత్రణ కోల్పోవడం. ఒకరోజు ఏఐ స్వతంత్రంగా పనిచేయటం, ఏఐ ప్రభావం మన నియంత్రణలోకి రాకపోవడం ప్రమాదకరం. ఒకప్పుడు మనం ఏఐని చిన్న చిన్న పనులకు ఉపయోగించగా ఇప్పుడది మన కట్టుబాట్లను అధిగమించి మన సమాజానికి హానికరమయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. సైబర్ హ్యాకింగ్ కూడా ఒక ముఖ్యమైన ప్రమాదం. ఏఐ ఆధారిత సిస్టంలు హ్యాకర్లకు లక్ష్యంగా మారవచ్చు. ఒక హ్యాకర్ ఏఐ సిస్టంను హ్యాక్ చేసి ఇది మానవులపై హానికరమైన చర్యలు తీసుకోవడాన్ని కలిగించవచ్చు. జనమందరూ సురక్షితంగా ఉండటానికి ఏఐని సురక్షితంగా ఉపయోగించే విధానాలు రూపొందించాల్సిన అవసరముంది. మరొక ముఖ్యమైన ప్రమాదం ఏఐ సహాయంతో చేయబడే యుద్ధాలు. ఇప్పటివరకు మనం మానవుల మధ్య యుద్ధాలను మాత్రమే చూశాం. కాని ఏఐ ఆధారిత సైనిక యంత్రాలను ఉపయోగించి యుద్ధాలు చేయడం మరింత కష్టతరమైన, హానికరమైన పరిస్థితిలోకి తీసుకురావచ్చు. రోబోట్స్ ఆర్మీలను ఉపయోగించటం మరియు ఇంటెలిజెంట్ వైపరీత్యాలను తీసుకురావడమంటే మనుషుల భవిష్యత్తు నాశనం కావచ్చు. మరింత ప్రమాదకరం, ఏఐ ద్వారానే సమాజంలో కూలంకషమైన వైవిధ్యాలు ఏర్పడవచ్చు. పెద్ద కంపెనీలు మరియు ప్రభుత్వాలు ఏఐ టెక్నాలజీని శక్తివంతమైన విధంగా ఉపయోగించి సామాజిక వ్యవస్థలో మరింత గ్లోబల్ అన్యాయాన్ని కలిగించవచ్చు. ఏఐ ఆధారిత నిర్ణయాలు సామాజిక అసమానతలను పెంచవచ్చు. ఏఐ మోసాలు కూడా పెరుగుతాయని అంచనా. మనం ఏఐని అభివృద్ధి చేయడం, మన దినచర్యలతో గడపడం, మార్కెట్లో కొనుగోలు చేయడం, ఇది మన ప్రత్యేకమైన సమాచారాన్ని చేరుకోవటం కంటే ఈ సమాచారాన్ని తప్పుగా ఉపయోగించి మోసాలు చేసే పరిస్థితులు రావచ్చు. మన వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచుకోవడం అత్యంత అవసరం. ఇంకొక పెద్ద ప్రమాదం స్వయంక్రియమైన భావనలను ఏర్పరచటం. ఒకరోజు ఏఐకి మనుషుల భావనలను అర్థం చేసుకోవడం, మన సంభాషణలను ఫేక్ చేయడం, ఒకరికి మరొకరికి హానికరమైన భావనలు కలిగించటం వంటి పరిస్థితులు రావచ్చు. ఇప్పుడు మనం ఏఐను ఎలా నియంత్రించాలి? ఏది సమర్థమైన పరిష్కారం? దీనికి సమాధానమిచ్చేందుకు మనం అన్ని రంగాల నుండి జ్ఞానం సేకరించి సురక్షితమైన, సమాజానికి ఉపయోగకరమైన మార్గాలు తయారు చేయాలి. ఏఐ ద్వారా వచ్చిన ప్రమాదాలను తొలగించటానికి మనం ఏఐ యొక్క ప్రగతి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏఐ ఆలోచనలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రపంచ సామాజిక ధోరణులపై ప్రభావాన్ని అంచనా వేసి నియంత్రించాలి. పెరుగుతున్న సాంకేతికతలో మనం కేవలం రాబోయే ఫలితాలను మాత్రమే కాపా, ఈ సాంకేతికతలో ఉన్న దారుణ ప్రమాదాలను కూడా గుర్తించి వాటిని నివారించటానికి చర్యలు తీసుకోవాలి. మన సమాజం, మన జీవితాలు, మన భవిష్యత్తు ఈ ఏఐ పథంలో సురక్షితంగా ఉండాలి. ఏఐ అనేది ప్రమాదకరం కాదుగాని కొంత మొత్తంలో అది ప్రమాదాలను కలిగించే అవకాశముంది. కొద్దిపాటి అవకాశాల్లో మాత్రమే. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.